Let's go. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్సు ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి థర్స్డే వ్లాగ్. మార్నింగే వచ్చేసి ముగ్గు పెట్టేశాను. 7 అయింది టైము. చూడండి అప్పుడే ఎంత ఎండ వచ్చేసిందో. ఈవినింగ్ అనేది చాలా వర్షం వచ్చింది కాబట్టి ఈరోజు ఎండ బాగా వచ్చేస్తుంది. అందుకనే ఈరోజు పొద్దున్నే వాషింగ్ మిషన్కి బట్టలు వేసేసాను. చూడండి సోక్ పెట్టేశాను కాబట్టి 1 అవర్ 12 మినిట్స్ పట్టింది. వేసేసాను బట్టలు వచ్చేసి. ఇక్కడ బాబుకి స్నానం అయ్యింది, పడుకుంటాడేమో అని చెప్పేసి ఉయ్యాల ఊపుతున్నాను. ఇక్కడ వచ్చేసి అందరు టిఫిన్ తినేశారు, అప్పుడే ఉగ్గాని చేసింటి. అందుకని తిని వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు డ్యూటీకి అనేది. చూడండి ఇక్కడ పడుకున్నాడు బాబు. పిల్లలైతే ఇద్దరు బయట కూర్చున్నారు, వెళ్ళాలి వాళ్ళ దగ్గరకు కూడా. ఏం చేస్తున్నారని చూడండి, వెళ్ళాము. బయట ఉన్నారు పిల్లలు. యశిక ఏం చేస్తున్నారు? ఎందుకు అది తెచ్చినావు? ఈగ వచ్చింది చూడు నీ దగ్గరికి. ఈగ ఈగ నువ్వు సాయంత్రం మళ్ళీ ఇచ్చినావు కదా ఈగని పరక తీసుకొని. అందుకే అది నీ దగ్గరికే వస్తుంది ఈగ. చూడు వచ్చింది చూడు ఈగ. అది నేనిమి అంట. యశిక అది నీ మీద కక్ష కట్టిందంట. యశిక నీ దగ్గరికే వస్తాను అందుకే. ఎందుకు అల్లిచ్చినావు మరి? ఈగని అల్లిచ్చినావు కదా సాయంత్రము, అందుకే అది నీ దగ్గరకు వచ్చింది కక్ష కట్టి. చూడగ్గ వస్తాను చూడు ఈగ. అగ్గో ఈగ నీ దగ్గరికి వస్తుంది. వచ్చలే వచ్చలే. చూడు మళ్ళీ కొడతాను, మళ్ళీ వస్తుందిలే నీ దగ్గరికి. వస్తుందిలే. పెద్ద ఈగ. చూడు ఇంకోటి ఉందంట. వస్తుందంటలే ఇసుక. పాపకల్లా పాపకల్లా కాదు, నీ కల్లే వస్తుంది అది. నీ విందే కదా కక్ష దానికి. మళ్ళీ ఎట్లా ఇసుక? ఏం చేద్దాం? కక్షి కసా కసి కట్టిందా యశిక? మరి ఎట్లా యశిక చెప్పునా? ఈగ పాప కల్లా రాదు. పాప కొట్టలా కదా ఈగని, దానికని రాదు పాప దగ్గరికి. నీ దగ్గరికి వచ్చేది. పాపకు కూడా ఎనిమి అది. మరి నువ్వు కానీ అల్లిస్తున్నావంటనే పాప చెప్తుంది. నువ్వు అల్లిలేదా? ఏందది? పడే పడే పుల్లలు పొడుచుకుంటాయి. పడే. యశిక పో మరి పో. ఎక్కడికి పడతావు యశిక? యశిక పడతావు.
రాలేదు, ఊరికి చెప్తుంది అక్క. లేదురా, యాడుంది ఆవు, ఎక్కడుంది చూడి, యాడలేదు ఆవు. రాలేదు, రాండి, ఎండ ఉంది, ఇంట్లోకి పోదాం. ఎండ ఉండలేదా? దానా ఇసుక దిగు. అదిగో ఈగ, అగ్గో నీ దగ్గరికి వచ్చింది ఈగ, అదిగో. పాపకల్లా ఏమో అన్నా, నువ్వు కానీ కొట్టినావా దాన్ని? చూడక్క, అల్లేదంట, నువ్వే కదా అల్లిచ్చినది. చెప్పు ఏంటి? అంగిడికా? అక్కడికి కూడా వస్తుంది ఈగ, నీ దగ్గరికి అంగిడికి కూడా వస్తుందా ఈగ? నీ ఎనిమి కదా అది, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. యశిక ఏమమ్మా? యశిక చీప్ పడేయ. ఏం చేస్తున్నావు యశిక? ఏంది? పడేయి పుల్ల. కప్పేస్తుంది. ఉన్నీలే ఆడే. ఎవరు కాదు చెప్పులు నేను లేవే. పామ ఊరికే పండుకున్నాను, ఊరికే ఉన్నాను. ఏందది? కాయ. ఇక్కడైతే బట్టలు అయిపోయాయి, వాషింగ్ మిషన్కి వేసినవి, ఇంకా ఆరేయాల ఇవన్నీ. బాబు లేచేలోపు ఈ పని అంతా అయిపోవాలి నాకు, లేదంటే అస్సలు కాదు. ఏం చేస్తున్నావు ఎండకి? ఏం తింటున్నావు? కాయ. రా. ఏమి ఎందుకు? ఏం చెప్పు. పాపడు ఉన్నాడా? ఏం చెప్పు. నేను పోతానా, పండుకున్నాడు పాపడు, అడుస్తే లేస్తాడు. ఎందుకు రావు బయటికి? డ్రమ్స్ కొడుతున్నారనా? ఏమి వద్దా? బట్టలు ఆరేయాల నేను. ఎందుకు వద్దా చెప్పుమా? ఎందుకు? నేను పోతాను, బయటికి పోతా. బట్టలు ఆరేయాలన్నా పాపలు వేస్తాడు. లే పైకి లే, పైకి లే. లే చెర్రీనా తిను. బయటికి రాపోదా ఆమె? ఏమి తిని నేనన్నా పోతా, బట్టలు ఆరేస్తా. పాప వద్దా?
ఏమి ఈగ నీ దగ్గరికి వస్తుంది. అది ఎక్కడ పోతున్నావు? అంగిడికా? డ్రమ్స్ కొడుతున్నారు మరి. ఏం లాగుతున్నావు? ఎక్కడికక్కడికి? యశిక యాటికి? నేను రాను, బట్టలు ఆరేసి వస్తా. ఆరేస్తానులే, నువ్వేం చుట్టూ తిరుగుతున్నావని. యశిక ఆరేస్తాను, ఎందుకు అట్లా తిరుగుతున్నావు అని అన్నీ తన్నుకుంటా. ఎందుకు తన్నుకుంటా తిరుగుతున్నావు యశిక? ఇది చూడు. ఓలీలు వచ్చినాయా? తింటావా? రాలే అవ్వ ఇంకా. ఇది ఎట్లా మన ఆకుని ఎట్లా మార్చుకుంటాం అట్లా ఇదంతా గురించి మా తాత చెప్తాండే. అప్పుడు కానీ చేసుకుంటా మేము ఇంటికాడ ఊరికాడ. పడతావు నాన్న? ఇసుక తిందురా. నీళ్ళు తెచ్చుకున్నావా? తిను. అవి ఎక్కువ నాన్న. లోపల చెరుగు పడతావు. అక్క తింటాది నాన్న. కొద్దిగా చెరుగు ఇక్కడ పెట్టుకోండి, వాడు కూర్చొని తినుకో. పడతావు వెనక్కి. అట్రా నువ్వు. నీళ్ళ నేను ఇస్తాలే. నువ్వు వెనక్కి పడతావు యశిక. మీరు తినండి, నేను పోయి బట్టలు ఆరేస్తాను. ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ ఆరేసాను మధ్యాహ్నము. చూడాలి, మళ్ళీ మాడం అవుతుంది, వర్షం పడుతుందేమో మరి. కొద్దిగా ఆరిపోతే ఇంట్లోకి వేసేయాలి ఇవన్నీ. ఈవినింగ్ 5 అవుతుంది టైం వచ్చేసి. మాడం ఫుల్ అయిపోయింది, చిన్నగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. I hope you like this video. Please like, share and subscribe my channel. Bye.